సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదం అంబేద్కర్ స్ఫూర్తితో వచ్చిందేనని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని వీఆర్సీ నందుగల అంబేద్కర్ విగ్రహానికి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జనతా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ జనతా వాకర్స్ అసోసియేషన్ అల్పాహార వితరణ ఏర్పాటు చేయడం అభినందనీయమని, కేవలం ఇదే కాక మెడికల్ క్యాంపులు, మొక్కలు నాటడం వంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని, వీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమానత్వం ఉండాలన్న అంబేద్కర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నడుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య, కనపర్తి గంగాధర్, సాబీర్ ఖాన్, సిరాజ్, ముక్కు రాధాకృష్ణ గౌడ్, కాయిల మధు తదితరులు ఉన్నారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఘనంగా ఇక్కడ మేమందరము స్మరించుకోవడం జరిగింది, నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ కాబట్టి కొన్ని చెప్పాలి. ఈ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించారు. ఈ తెలుగుదేశం పార్టీ మూలమే పూర్తి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అన్నట్టు చెప్పారు. అంటే దీని స్ఫూర్తి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి. అణగారు వర్గాలకి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరూ సమాజంలో ఈక్వాలిటీ ఉండాలి. అవకాశాలు ఉన్నప్పుడు అందరూ సమాజంలో ఈక్వల్గా ఎదుగుతారు. కాబట్టి అవకాశాలు ప్రతి ఒక్కరికి రావాలనే ఒక ఆలోచన. ఇంకొకసారి గుర్తు చేసుకుంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఉన్నప్పుడు భారతరత్న కానీ ఆ రోజు అంబేద్కర్ గారికి సత్కరించుకోవడం జరిగింది. సో ఈ రోజుకి కానీ చంద్రబాబు నాయుడు అదే సంస్కృతిని తీసుకొని వస్తున్నారు. మన క్యాపిటల్లో అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని 15 ఎకరాల పైన అక్కడ ఏర్పాటు చేసి ఒక 125 అడుగులు విగ్రహాన్ని కానీ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతాం. అంటే విగ్రహాలు ఇయే కాదు, ప్రజలందరం కానీ మాటల్లో ఇక్కడ డెత్ యానివర్సరీకి, బర్త్ యానివర్సరీకి వచ్చి మనం నివాళులు అర్పించుకోవడమే కాదు, ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తి రావాలి. సమాజంలో అందరూ సమానము, అందరికీ ఈక్వల్ రైట్ దొరకాలనే ఒక ఆలోచన రావాలి. అప్పుడే నిజమైన నివాళి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చినట్టు అవుద్ది. ప్రతి ఒక్కరం కానీ దాన్ని అమలు చేయడంలో మన అందరం కానీ ఒక అడుగు ముందేయాలని అందరినీ కోరుతున్నాను. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.